ఏంట్రా ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలొద్దని? రోజు రోజుకి రౌడీలా తయారవుతున్నావు. నీ రెస్టారెంట్ లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు. నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా. నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని అడుక్కోవాల్సిందే. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. ఏమైంది నాన్న? చూడరా, నీ తోటివాడు నా కొడుకని కాదు, ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డా బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. ఏమైందిరా? ఎందుకైనా సీరియస్ గా చూస్తావు? చేసిన కరకారం ఏమిటి చెప్పు. సూర్య, నాన్నకు అంత కోపం తెప్పించే పని ఏం చేసావురా? రౌడీలతో ఫైటింగ్ చేస్తున్నాడు. అయినా వాళ్ళతో మనకెందుకురా? నీకేమన్నా అయితే నేను నాన్న తట్టుకోగలమా? అది అలా పెట్టరా కడ్డి. నేను చెప్తాలే డాడీ. చూడరా నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి గొడవల్లో ఇంకెప్పుడు తలదొచ్చునని నాకు ప్రామిస్. రే సూర్య, ఆగు, ఆగరా. పొద్దుటి నుంచి పరిగెడుతూనే ఉన్నారా బాబు? సారీరా, అకారణంగా నాన్న నిన్ను తిట్టాడు. అకారణంగా కాదు, నీ కారణంగా. నిన్ను కాబట్టి తిట్టాడు. నేనని తెలుసుంటే కొట్టి చంపేసేవాడు. ఆ తర్వాత మా నాన్నకు నువ్వే తలకొరివి పెట్టాల్సి వచ్చేది. నిన్నెందుకు కొట్టడానికి వచ్చారా రౌడీలు? చెప్తే నువ్వు కొడతావు. అంతేదో పని ఏం చేసావు? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అదిగో నీకు ప్రేమంటే పడదనే ఇన్నాళ్ళు చెప్పలేదు. తన సినిమాకి వెళ్దామంటే జనం ఉండరు కదా అని పాత సినిమా పాతాడు బయటకి తీసుకెళ్లా. తీరా లోపలికి వెళ్ళేసరికి హౌస్ఫుల్. అందరూ నాలాగే ఖాళీగా ఉంటుందని ఫ్లవర్స్ నేసుకొచ్చేసారు. చేసేదేం లేక కూర్చున్నాం. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి తను మత్తుగా మూలుగుతుంది. అదేట్రా మత్తుగా మూలుగుతుందని సిగ్నల్ ఇస్తుందేమో అనుకుని నేను మెల్లగా చెయ్యేసా. అంతే, చెమటలట్టేసినాయి. అప్పటికే తన మీద ఎవరిదో చెయ్యి ఉంది. అది నాదనుకుని తను ఎంకరేజ్ చేస్తుంది. నేను చేసేసరికి పక్కోడు దాన్ని పట్టుకుని కొరికేసింది. కెవ్వు నడిచా, లైట్లు వెలిగినాయి. అప్పుడు తెలిసింది మా ఇద్దరికి వెనకోడు తెగరెచ్చిపోతున్నాడని. అంతే, తన ముందు హీరో అవ్వాలని వాడిని ఎరగదీశా. కొంచెం వీక్ గా ఉంటాడులే. వాడు దెబ్బలు తిని సైలెంట్ గా వెళ్ళిపోయాడు. సినిమా చూసి బయటకు వచ్చేసరికి ఓ 4 రౌడీలు వేసుకొచ్చాడు. మనం దొరుకుతామేంటి, పరిగెత్తుకొచ్చేసా. సిగ్గు లేదు? పారిపోయించినందుక? పని మానేసి తను తీసుకుని సినిమాలకు తిరుగుతున్నందుకు. ఈ వయసులో ఇంతకన్నా పనింట్రా? వయసు వచ్చిన ఆడపిల్ల ఫైట్ వేస్తుంది, మగాడు ఆ ఫైట్ తీసేస్తాడు. ఇదేరా ఈ వయసులో ఉన్న మధ్య 2 పెప్సీ. నువ్వేదో రామకృష్ణ పరమహంసం అని ఆ పొట్టైన తెగ పొంగిపోతున్నాడు. ఏదో ఒక రోజు నేను సైడ్ అయిపోతాను, అప్పుడు అవుతుంది పెళ్లి. దీప్తితో నాకు కావాల్సింది కూడా అదేరా. నేను ఇలా చూస్తుంటే ఆకలే వేయడం లేదు. అయితే పని చేయి, బిల్లు ఇస్తాను, టిప్ ఇచ్చేళ్ళిపో. ఏదో మాట వరుసగానయ్య బాబు. వరకొచ్చే మాటలు మాడుకోండి. ఎగస్టాలు ఎందుకు? ఏం కావాలి చెప్పండి. 1/2. ఏం చేస్తున్నావురా? బుక్స్ చదువుకుంటున్నాను డాడీ. ఇప్పుడేగా నేను అన్ని చదివాను. కొన్నింటికి బట్టలు లేవు, చిచి అట్టలు లేవు. స్కూల్ నుంచి వచ్చాక నేను వేస్తాలే, రా. వస్తున్నా డాడీ. రా ఎక్కువ. ఈసారి ర్యాంక్ రావాలి, బాగా చూస్తున్నా ఈ పరీక్షలో. ఎవరిది డాడీ? ముందు వాడిదా పక్క వాడిదా? చదవా, క్వశ్చన్ పేపర్ రా. డాడీ డాడీ బండ బండి ఒకసారి. ఏంట్రా ఒంటేలక ఇంటి దగ్గర పోసుకురావచ్చుగా? కాదు డాడీ, మా ఫ్రెండ్ ఎవరో కొడుతున్నారు. ఏంటయ్యా చిన్నపిల్లలు పెట్టుకుని ఎలా కొడుతున్నావు? చిన్నపిల్లడు కొడతావు, పెద్దవాడు తిరిగి మనం కొట్టడా? నువ్వు మనిషి పశువా? ఇది బావనే. అయితే మాత్రం ఎందుకలా కొడతావు? రోజు ఇలాగే కొడుతున్నాడండి. స్కూల్ కి వెళ్ళి చదువుకుంటానంటే వద్దు, మెకానిక్ షెడ్కి వెళ్ళి పని చేయమంటున్నాడండి. బుద్ధిందా లేదా? ఆడు బంగారులాగా చదువుకుంటానంటే వద్దంటావేటా? దేనికమ్మా చదువు? దేనికంటావేటా? చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, చక్కగా సంపాదించుకోవచ్చు. అదేనమ్మా మీకు మాకు డిఫరెన్స్. బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి 20 సంవత్సరాలు చదివించిన తర్వాత వచ్చే డబ్బు ఈయన్ని పనులు పంపి తీయాలో వచ్చుద్దే. బాగా చదువుకుంటానన్నా. అదే మళ్ళీ చదవండి. ఇంకోసారి అడిగి చేసామంటే చంపేస్తానంటే. నా కొడుకు మీద నీకు ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందండి బాబు?
కోంపదీసి మా ఆవిడ నీ ఇంట్లో పనికొచ్చి నీతో పొడుగు నేనేమనగా అందా? నీ చూడా తాగి ఏం మాట్లాడుతున్నావు తెలుసా? మా అమ్మని కూడా ఇలాగే అనుమానించి కొట్టి కొట్టి చంపేశాడండి. నిన్ను కూడా చంపేస్తాను, పేడ వదిలిపోతాను. ఎలా చనిపోయాడు ఇతను? ఎవరితో గొడవ పడ్డా? నేను చూడలేదు బాబు. ఏమయ్యా ఇక్కడ ఎవరు చూడలేదా? నేను చూశానండి. ఎవరు నువ్వు? తను మా నాన్నేనండి. ఎలా పడిపోయాడు దాని మీద? ఎవరన్నా తోసారా? చెప్పు, నీకేం భయం లేదు? తాగొచ్చి దాని మీద తూలి పడిపోయాడండి. త్వరగా రండిరా. వస్తున్నాం. రండి, జాగ్రత్త ఎక్కండి. పోనీ డాడీ, స్పీడ్గా పోనీ. అలాగే లేదా? దిగండి రా. బాయ్ డాడీ. బాయ్ బాయ్ బాయ్. ఆగిపోయావేరా? నీకు కూడా నేను డాడీనేరా. బాయ్ డాడీ. బాయ్. డాడీ చాలా స్పీడ్గా తీసుకొచ్చేసాడు కదా. రేయ్, ఒక్క నిమిషం. Krishna Bhagwan, 7th class, still bachelor, no girlfriend. Oh, I see. Take this. Thank you. By the by, your name? Bipasa Vasu. Oh shit, ఏమైంది? మా బాబు జాన్ అబ్రహం అని పెట్టకుండా కృష్ణ భగవాన్ అని పెట్టి తెచ్చాడు. డోంట్ వరీ, మన లవ్ స్టార్ట్ అయ్యాక నా పేరు మార్చుకుంటా. ఓకే, బాయ్ బాయ్. ఏంట్రా నా ఫిగర్ కి పువ్వు ఇచ్చి లవ్ చెప్తున్నావు? నీ ఫిగరా? అవును, పిపాసాని సిన్సియర్ గా యూకేజీ నుంచి ప్రేమిస్తున్నాను. బోల్డ్ అని స్కెచ్ పెన్లు, కిట్ క్యాట్లు, ఐస్ క్రీమ్లు కొనిపెట్టాను. ఆ డబ్బు ఎంతైందో చెప్పు, పడేస్తా. రేయ్, నాది కమర్షియల్ లవ్ కాదురా. మర్యాదగా దాన్ని వదిలేసి వేరే దాన్ని చూసుకో, లేదంటే ఏం చేస్తావు? నీ వెనుక నలుగురా, నా వెనుక ఒకే ఒక్కడు. ఏమైందిరా? కొట్టాడు. ఎందుకు కొట్టావురా? నిన్ను కూడా కొడతాను రా. ఆగండి 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 ఆగండి. మిమ్మల్ని ఆగండి. లే, ఎందుకురా కొట్టుకుంటున్నారు? సార్, పిపాసాకి పువ్విచ్చి ఏడిపిస్తున్నాడు సార్ వీడు. ఎరా సార్, వాడు కాదు సార్, నేనే ఇమ్మన్నాను. లేవు, నీకు అప్పుడే లవ్వులు పువ్వులున్నా. మాస్టారు, వీడిని రోజంతా ఎండలో గ్రౌండ్ లో నిల్చోబెట్టండి.
కొడతారు తిడతారు. నాకు నాన్న లేడు కాబట్టి నన్నేమి అనరు. బాబు కోక్యూ కూల్ డ్రింక్ కోసం ఎంతలా పరిగెత్తుకొచ్చిన నిన్నే చూస్తున్నా. అరే ఇంకా చాలా మంది పరిగెత్తుకొస్తున్నారు. వాళ్ళు కోక్ కోసమేనా? నా కోసం. డబ్బులు డోంట్ బి అప్సెట్. మరింత వంగి ట్రై చేయండి. బాల్స్ పడకపోయినా బాయ్స్ పడతారు. నా మెయిన్ ఏం అదే. ఐసీ సూపర్ క్యాచ్ గురు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, పగిలిపోద్ది. నిజమే, స్లిప్ అయితే 3 గంటలు పగిలిపోయి. గ్లాసులు కాదు, ఫేస్. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడే అనుకుంటా ఏం ట్రైన్ కావాలో తిట్టించుకోలేదు అని. సరేపా. ఏం కాదు గురు, ఈడు గుద్దిచాడు. సూర్య, ఎవరు మీరు? నువ్వెవరు? ఒకే ఒక్కడు, వీడి కోసమే మీకు దొరకకుండా 3 మైళ్ళు పరిగెట్టుకొచ్చింది. అంటే వీడు నిన్ను రక్షిస్తాడా? డౌట్ ఉంటే డైరెక్ట్ గా తీర్చుకోండి. రే నాకు కోకీరా. ఏమైంది? నువ్వేంటి వాడికి బాడీ గార్డా? వైలెన్స్ వద్దు.
ఏంట్రా ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలదని? రోజు రోజుకి రౌడీలా తయారవుతున్నావు. నీ రెస్టారెంట్ లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు. నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా. నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని అడుకోవాల్సిందే. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. ఏమైంది నాన్న? చూడరా, నీ తోటివాడు నా కొడుకుని కాదు, ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డా బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. ఏమైందిరా? ఎందుకైనా సీరియస్ గా చూస్తావు? చేసిన కరకారం ఏమిటి చెప్పు. సూర్య, నాన్నకు అంత కోపం తెప్పించే పని ఏం చేసావురా? రౌడీలతో ఫైటింగ్ చేస్తున్నాడు. అయినా వాళ్ళతో మనకెందుకురా? నీకేమన్నా అయితే నేను నాన్న తట్టుకోగలవా? అది అలా పెట్టరా కడ్డి. నేను చెప్తాలే డాడీ. మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. వచ్చేసారు. వచ్చేసారు. రెడీ రెడీ. ఏమండి సారీ అండి, మామిడి పెళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా. అవును. ఇప్పుడు పగలపూట కూడా కొట్టేస్తుందండి. చూడండి చూడండి. రామా పిలిచావా? పిలిచారా? వెళ్ళం మందు కొడుతుంటే
మంచి ఇంకేదైనా చేద్దాం బుద్ధి జ్ఞానం లేదా? 5 నిమిషాలు టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను. అప్పడాలా? టేస్ట్లెస్ ఫెలో. 1 ప్లేట్ ఫింగర్ చిప్స్, 1 చికెన్ టిక్కా రెడీ చేయి. చికెన్ టిక్కా? ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా? డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపేస్తాను. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాపం అదే పోతుంది, వదిలేండి. ఎలా వదలను? చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. అదే ఈ మాత్రం అభిమానం అంటే చాలు. అంతకు మించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటో పాపం. అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో. అలీ, కంట్రోల్ ప్లీజ్, కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందో మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు. ఇంక వెళ్ళిపోదాం పదండి. కాసేపు ఆగితే సిగరెట్ కాల్చి వాతలు పడుతుంది. ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. ఏంటి, సిగరెట్ కాల్చి వాతలు పెడుతుందా? చూడండి. ఏమండి, ఐటమ్ చూస్తే మీరు తట్టుకోలేరు. వెళ్దాం పదండి. రండి పదండి. బాయ్ బాయ్ బాయ్. మీరు భలే వాళ్ళండి బాబు. లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా వాడికి బొక్క అడిపోయింది. ముందు మందు మ్యాటర్ వరకే కదా అనుకుంది, మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చావరా? వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు. కొట్టలేదులే, వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని గట్టిగా కొట్టాను. ఏం పర్లేదు, ప్రేమ కోసం 4 పేకొచ్చు, తప్పులేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. చూసావా, ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయావు. సింపులే, తేడా అవుతే దోలు తీరేది. తేడా తాగండమ్మా, తాగండి, బాగా పుయ్యండమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఇంటి వానర్ ఎక్కడ? నేనే ఇంటి వానరు. సారీ అండి, రేషన్ చూసి నేను వేరేదో అనుకున్నా. నో ప్రాబ్లం. టూలెట్ బోర్డ్ పెట్టారు, పోషన్ ఏదైనా ఖాళీగా ఉందా? కావలసినంత ఖాళీ ఉంది, విత్ ఆల్ ఫెసిలిటీస్. కమాన్, ఇదే నా ప్యాలెస్. ఇది కిచెన్, ఇది బాత్రూమ్. ఈ కిటికీ తెరిస్తే సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కూడా కనిపిస్తాడు. ఇది బెడ్. అక్కడ వర్షం వస్తుందా? అది బయటే పడుతుంది. మనం పైకి వెళ్తే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. అప్పుడప్పుడు నేను ఎలా వస్తుంటా. ఎందుకు? వెంట తీసుకోవడానికి రావాలి కదా. అద్దెంతండి? 3500, 3500 మాత్రమే. చాలా ఎక్కువ చెప్తున్నారు. నేను అసలే మనిషిని చాలా తక్కువ. నేను పెరగాలంటే ఆ మాత్రం నడుతుందా? మీరేం చేస్తుంటారు మేడం? నేను బ్యూటీషియన్ ని. ఇక్కడ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అందులో ఏం చేస్తారు? మా దగ్గరకు వచ్చే వాళ్ళని అందంగా తయారు చేస్తాం. ఇలా ముడతలవి ఉంటే వాటికి మసాజ్ చేసి నున్నగా చేస్తాం. ఇంకా ఇలాంటివి చాలా చాలా చేస్తాం. అర్థమైంది, చేసుకోండి. ఈ చెక్కలేంటి? ఆ చెక్కలా నేను తీసి బయటపడేస్తాను మేడం. ఇంతకీ మీ పేరేంటి? కన్యాకుమారి, ముద్దుగా కన్యా అని పిలుస్తారు. నేను కూడా అలా పిలవచ్చా? ఓ తప్పకుండా. కన్యా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? ఫ్యామిలీనా? ఛీ, నాకు ఇంకా పెళ్ళే కాలేదు, స్టిల్ బ్యాచులర్ ని. పెళ్ళే కాలేదా? నేను బ్యాచులర్ నే. ఇదిగోండి అడ్వాన్స్. ఓకే ఓకే, ఇంక మీ వర్క్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. కన్యాకుమారి లారీ సర్వీస్. లారీ మందేనా? కాదు, ఒకసారి ఆ లారీ వానర్ కి ముడతలు పోగొట్టా. అప్పటి నుంచి ఆ లారీకి నా పేరే పెట్టి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అయ్య బాబాయ్, ఒక అబ్బాయి గురించి ట్రైన్ వెళ్ళే టైం అయిపోతుంది. ఏడి వీడు? వదిలేయండి బావగారు, వచ్చేస్తాడు. మహేష్ బాబు, మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు వస్తున్నాడు.
మహేష్ బాబు జిందాబాద్ 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 తప్పకుండా సార్ మహేష్ బాబు వస్తున్నారు మహేష్ బాబు మహేష్ బాబు ఏంటయ్యా ఎవరయ్యా మీరు ఏంటి గొడవ సీట్ నెంబర్ 26 మహేష్ బాబు నేనేనయ్యా ఇట్స్ మీ యార్ మరి జీ మహేష్ బాబు అని ఉంది జీ ఫర్ గూటం గూటం మహేష్ బాబు గట్టం నేను మహేష్ బాబుకి గూటానికి ఏమైనా సంబంధం ఉందా ఆ పేరు పెట్టుకోవడానికి మీకే సిగ్గు కాలేదు మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు షటప్ యాపిల్ కాయలంటే మహేష్ బాబు ఇక్కడ కాకరకాయలంటే నువ్వెక్కడ అర్జెంట్ గా పేరు మార్చుకో అద్దె ఏంట్రా హైట్ పెరిగావు మాంసం తక్కువ పిచ్చి బాగుడు వాగుతున్నావండి మహేష్ బాబుకి ఎప్పుడు పెట్టారా 20 సంవత్సరాల క్రితం పెట్టారా పేరు నాకు 50 సంవత్సరాల క్రితం పెట్టింది మా అమ్మ అవసరమైతే అతన్నే పేరు మార్చుకోమనండి మహేష్ బాబు కొట్టాడంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది ఫ్యాన్స్ కొడితే ప్రాణమే పోయింది పేరు మార్చుకో అంతే రే సైడ్ ఇవ్వండి మహేష్ బాబట పతివోడు బాబే మెట్లెక్కలేకపోతున్నాడు మహేష్ బాబట ఇక్కడ కాబట్టి అయిపోయింది అదే మా ఊర్లో అయితేనా తిరగదీసిద్దాం వేస్ట్ ఫిలో లా 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 ఏయ్ ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదు. చూసావ్? అబ్బే నేనేం చూడలేదు మేడం. నువ్వు నా నడుం చూసావ్? నో 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 మేడం, ఐఎమ్ నాట్ ద టైప్. నేను అట్లా చూసేవాడిని కాదు. చూసావ్? ఒకే ఒకసారి చూశాను మేడం. బాగుందా? బాగుంది మేడం. ఫోటో తీసుకో. ఎందుకులేండి మేడం. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. అబ్బా అదేంటండి మీరేగా పోజ్ ఇచ్చారు? పోజ్ ఇస్తే తీసుకోవడమేనా? రే 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 బయటికి రారా, బయటికి రారా, బయటికి రా. రే ఏంట్రా ఇది, ఏంట్రా ఇది? ఎందుకురా టేప్ రికార్డరు? ఎన్ని సినిమాల్లో చూడలేదురా నా చేత ఆ కెప్టెన్ రావు గారిని తిట్టించడం, నన్ను సినిమా అంతా బ్లాక్ మెయిల్ చేయటం. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండిరా. కెప్టెన్ రావా తొక్క, వాడు నా ముందు బచ్చారా. ఏదో ఆఫ్టర్ ఆల్ ఒక పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసినందుకు నా జీవితానికి కర్త కర్మ క్రియ వాడైనట్టే మాట్లాడతారా? సార్ వాడు వీడు అంటారే, నువ్వు వెనకేసుకొస్తున్నావు. వాడిని ఏమనాలరా? వాడిని వాడంటే వాడికి ఒక పెద్ద బిరుదురా. వాడొక వాడిపైన తొక్కరా, అరిగిపోయిన చక్కరా, యజమాని కలిసే కుక్కరా. వాడు పెరిగితే నాకు మండిపోతురా. వాడు నా చేతిలో చచ్చిపోయేవాడురా. నన్ను రూమ్ లో పిలిచి బాబు తప్పైపోయింది బాబు నన్ను క్షమించడానికి కాళ్ళు పట్టుకున్నాడు. అందుకని వదిలేశాను రా. రే నేను చూడటానికి ఇంత పొట్టోళ్ళలో ఉంటాను గానీ మీసం మెలేస్తే తాండ్ర పాపారాయండిరా, తాండ్ర పాపారాయండి. ఏంటి ఏంటి ఏంటి? థ్యాంక్ యూ ప్రభా. ఇప్పుడు వరకు మాకు ఆడియోనే ఉండేది, ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అంటే రెడీ ఫర్ రిలీజ్. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మం. బాబు ఇది నా చేతికి రావాలంటే నేనేం చేయాలి బాబు? నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి. అమ్మో కెప్టెన్ రావు ఇంట్లో నా వల్ల కాదు. పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది, కానీ వాడు ఎద్దు. వాడి నోట్లో వేలు పెడితే నవిలి నవిలి నెమరేసుకొని తింటాడు. బంగు తాకుండానే గాల్లో తేలిపోతున్నట్టుండరా. మహేష్ బాబు పిలుస్తున్నాడు అంకల్. అక్కడ యాదానికో నాకేం తెలుసుద్ది, వెళ్తే తెలుసుద్ది. వెళ్ళండి. ఏమ్రా ఏం నన్ను రమ్మన్నావట? బలిసిందా? అరే నీ అబ్బా బంగు మొత్తం తాగేసినవేమ్రా?
ఆగండ్రా. ఏం చేస్తావురా డిఫా? ఏంట్రా చెయ్యరా? చంపుతాను. నిన్ను చేస్తా కాదురా. ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటో చెప్పరా. కాన్సెప్ట్ ఏముంటది బా? ఆ ఎమ్మిని పెళ్లి చేసుకొని ఒక బసవన్న పండు లాంటి బిడ్డలు కట్టాడంతే. ఇది కాన్సెప్ట్ రా? ఇదిరా కాన్సెప్ట్? అన్నా బొంగన్నావు చెంగన్నావు మరి నాకు లేదా? ఎందుకు లేదురా? మస్తు ఉండాలి. వచ్చేత్తరా బంగు 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 బంగు. ఆ దెబ్బలేంటన్నా? ఎవడన్నా నిన్ను కొట్టింది? ఇవాళ నిన్ను బలిచ్చేస్తాను రా. ఆ పూజేందిరా? ఆ చూపేందిరా? నాకు మ్యాటర్ బాగా అర్థమైపోయింది. పరిస్థితులు బాగా లేవు. మహేష్ బాబుకి కోపం వచ్చింది. నేను మహేష్ బాబుకి వేరాభిమానిని. అతను పోకిరి సినిమా సిల్వర్ జూబ్లీ. ఐ లవ్ యూ రా. నువ్వు నాకు నచ్చావురా. మళ్ళీ థ్యాంక్స్ అన్న. కాను రే, ఆ బసవన్న దొరగాడు ఏంట్రా? ఆడు పెద్ద పుడింగా, ఆడు పెద్ద జిరాక్స్ మిషన్ ఏంట్రా? 2 మిషన్లు కలిపి ఒకే కాపీ ఎలా తీస్తాడ్రా? సింగిల్ కాపీ. ఆ విషయం మీద నాకు పెద్దగా అవగాహన లేదన్నా. ఈయన బాధ ఎలా నుంచున్నాడు చూడు. బయట పెళ్లి పనులు వదిలేసి ఎక్కడేం చేస్తున్నారా? ఈడేంటి ఈవెల్ సినిమాలో దయ్యంలా నుంచున్నాడు? ఏంట్రా సైకిల్ చేస్తారే? సైకిల్ చేస్తారే? ఏమే నీ కడుపున ఆల్రెడీ ఒకడు పుట్టి చచ్చిపోయాడు. ఆడే మళ్ళీ కృష్ణవేణి కడుపున ఎలా పుడతాడే? కుదురుద్దా అది? అలాగైతే నేను మైకేల్ జాక్సన్ కందాం అనుకుంటున్నానే. నువ్వు నాకు సహకరించు, నేను మైకేల్ జాక్సన్ కంటాను. వచ్చి పడుకో. నేను బసవన్న దొర పెళ్ళాను రా. సారీ, నేను ఆడదాని మీద చేయి చేసుకో. ఈయన మంచోడే. అరే ఎలిఫెంట్ నువ్వు లేరా? లేచి 2 కర్రలు తీసుకొని దాన్ని ఉతకండి రా. ఇదిగో నీకోటి నువ్వు పెద్దగా అదేంట్రా అంతంత దెబ్బలు కొడతా చచ్చిపోదు పాపం. అవును పాపం. అది చూడు ఎలా బాధపడుతుందో. అలా వద్దమ్మా, జస్ట్ ఊరికే వెళ్తానంట్రా. లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. తీసుకున్నావు. యో మామ్, నేను కొత్త మ్యాజిక్ ట్రిక్ నేర్చుకున్నాను. ఏంట్రా అది? ఫస్ట్ గివ్ మీ 1 egg. యా, డ్రాప్ ఇట్ హియర్. Now what? Magic abracadabra, abracadabra. హే, 2 వచ్చినాయిరా. భలే ఉందిరా. మీ పప్ప కూడా చూపించరా, ఎంజాయ్ చేస్తారు. ఓ మామ్, ఆర్ట్ పెళ్లి తెలియని వాళ్ళకి చూపించినా కూడా వేస్టే. ఏమండి, పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి, కాఫీ తీసుకోండి. అరే ఏమండి, What happened? ఎందుకు ఏడుస్తున్నావు? మీ పప్ప చచ్చిపోయాడురా. మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడురా. అరే ఇందాక టిఫిన్ కూడా పిక్కలాగా తిన్నాడు. హే మమ్మీ, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే పోయిన బాబా తిరిగి వస్తాడా? థింక్ ప్రాక్టికల్లీ మామ్. ఇప్పుడు బాడీని ఇక్కడే తగలబెట్టాలా లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా? ఎనకండి హ్యాపీగా చచ్చిపోయారు. ఊరుకోరా, ఏం మాటలురా. రే, నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా. ప్లీజ్ రా మమ్మీ, ప్లీజ్ రా. అలా పడేసావేంట్రా? మామ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇదంతా ట్రీట్మెంట్. కొట్టకరా, చచ్చిపోతారు. ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. అవునా? ఇట్స్ కాల్డ్ పంపింగ్ ట్రీట్మెంట్. అయితే కొట్టు. ఏమైందిరా? మీరు చచ్చిపోయారండి. వెంటనే పమ్మిగాడు పట్టు వదులుకుండా మీ గుండెల మీద గుద్ది మీకు ఊపిరి పోసాడు. ఇంకా సేపు ఉంటే తెలిసిన వాళ్ళు పోసేవాడు. వెంటనే ఈ విషయం పెద్ద నేను ఎవరైనా పెద్ద మనిషి ఆయనంటే 10 మందికి చెప్పడానికి. నువ్వేంట్రా నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? నేను ఏడ్చాను. ఎంతో అబద్ధాలు చెప్పక నేను చూడలేదనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరెలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరి వెళ్ళిపోద్ది. అవును,
పూజ లేచిందా? లేపమంటారా? పూజ అని లేకపోద్ది. తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని. అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి. మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి. మరి ఇక్కడ నిల్చున్నామంటే పాపా